ప్రార్థనలోకి వెళ్ళక ముందుగా వాక్యము కీర్తనల గ్రంథంలో నుంచి 28వ కీర్తన చదువుదాం. Psalm 28 28వ కీర్తన 28వ కీర్తన చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. అలాగా ఒక్కొక్క వచనం మార్చి చదువుకుందాం చివరి దాకా. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా ఆశ్రయము, నా కీడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. 9వ వచనం కలిసి చదువుదాం. నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపము. దేవుడు మహా గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఆయన తన యొక్క ప్రజల విషయంలో ప్రజలు మొరపెట్టినప్పుడు, తన వారు మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. మనుషులు ఆయన దగ్గరికి ప్రార్థనలో చేరువచ్చినప్పుడు మనిషి యొక్క బలహీనత అనేటువంటిది దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకువచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ బలపరుస్తూ ఉంటాడు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు భక్తుడు యెహోవా అని నామమును ఉచ్చరించి ఆ నామమును పైకెత్తి మాట్లాడి నేను నీకు మొరపెట్టుచున్నాను అన్నాడు. ఎవరికో మొరపెట్టలేదు, యెహోవా అనే దేవుడు అయిన నీకు మాత్రమే అని దీని యొక్క అర్థం. దేవుణ్ణి, ఆయన యొక్క పేరుని ఆయన ప్రస్తావించాడు అనంటే వినేటువంటి వారు కూడా ఏ దేవుడికి మొరపెడుతున్నాడు, దేవా అన్నదానికిను పేరు పెట్టి పలానా దేవుడు అన్నదానికి నేను కూడా దేవుని నమ్ముతానండి అని చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఏ దేవుని నమ్ముతారో వాళ్ళు అంటే వాళ్ళ మనసులో వేరే ఏదో దేవుడు అనుకుంటారు. బైబిల్ కూడా చెప్పింది వారు కడిపేవాడు దేవుడు అని. కొందరు దేవుళ్ళు ఆ కడుపును కూడా నమ్ముకొని బతికేవాళ్ళు ఉంటారంట. అలాగా ఏదేమైనా కూడా కొందరికి ఏమేమో దేవుడు అని పెట్టుకుంటారు, కొందరికి డబ్బే దేవుడు, అలాగా కొందరికి ఇంకేదో సంపాదించడం ఏదో పెట్టుకోవడం అదే దేవుడు అనుకుంటారు. ఇక్కడ దేవుడు అనేటువంటి పదానికి యెహోవా అనే ఆ పదం, ఆ పేరు, దేవుడు ఎవరో తెలుసు కాబట్టి యెహోవాని పెట్టుకొని నేను నీకు మొరపెట్టుచున్నాను అన్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. మరి మన దేవుడికి పేరు లేని దేవుడు కాదండి అండి. ఆయన పేరు కలిగినటువంటి దేవుడు యెహోవా. ఆయన నామము గొప్ప బలమైన దుర్గం. ఆయన నామము ద్వారా ఎన్నో కార్యాలు జరిగినాయి. దేవుని నామము, ఆ యెహోవా అనే నామము. ఈ రోజుల్లో చాలామంది బైబిల్ పేర్లు మార్చేస్తూ ఉన్నారు, బైబిల్ని మార్చేసి రాస్తూ ఉన్నారు. యెహోవా అనే దగ్గర యావే అనాలని, ఇంకోటి అనాలంటూ ఉన్నారు. మనము ఇప్పుడు ఆ యొక్క క్రొత్తగా వస్తున్న ఆ ట్రెండ్ పక్కన పెట్టి మన ముందు నుంచి ఈ బైబిల్లో ఏ పేర్లు ఉన్నాయో అదే చదువుకోవడం మనకి మేలు, అదే శ్రేష్టమైనది. ఎందుకనంటే ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుందన్నమాట, ఈ వాక్య గ్రంథానికి ఏది మనం జత చేయకూడదు, ఇందులో నుంచి ఏది తీసేయకూడదా, ఎందుకంటే మళ్ళీ దానికి శాపాలు కూడా తగులుతాయి మనకి. అందుకే దేవుడు మనకేం రాయించి ఇచ్చాడో బైబిల్లో ఆ పేర్లు పెట్టుకొని ఆ పేర్లు మనం ప్రస్తావించుకొని అదే నమ్మటం మేలు. సో యెహోవా అని దేవుడు పెట్టి అయ్యా నేను నీకు మొరపెట్టుకుంటున్నాను అన్నాడు. నేను ఏదో కేవలం
ప్రార్థన అడుగుతున్నాను అలా మొర్ర పెట్టుకోవడం అంటే ఏడ్చుకొని బాగా ఎట్లా అడుక్కునే వాళ్ళు ఎలా అడుక్కుంటారు, అయ్యా 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 కొద్దిగా ధర్మం చేయ అని. అంటే ఎంతో దీనమైనటువంటి ఆ పదము అతను ఉపయోగించాడు అక్కడ. అలా కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో దీనముగా అడగటం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము. ఆ దేవునికి ఎందుకు మొరపెట్టాడు అంటే ఆ 2వ లైన్లో తెలియజేశాడు, నా ఆశ్రయ దుర్గమా అని. అదనమాట విషయం. ఆ దేవునికి ఎందుకు మొరపెడుతున్నాడు అంటే మరి నా ఆశ్రయ దుర్గం ఆయనే కాబట్టి అని దీని యొక్క అర్థము. ఇప్పుడు దుర్గము అనే పదానికి అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందమ్మా? ఫస్ట్ వచ్చిన సరే రాక్ అనే పదం ఉందా? ఏమనుంది ఇంగ్లీష్ బైబిల్లో? మై రాక్. అక్కడ ఆ పదము బండ అనే పదంగా వాడబడి ఆశ్రయ దుర్గం అన్నాం చూడండి. ఆ యొక్క బండగా అక్కడ చెప్పబడి ఉందన్నమాట. ఇక బండ అనేటువంటిది ఏంటంటే, బండ అనేటువంటి దాన్ని స్థిరత్వానికి సూచన ఉంటుంది, బలమైన దానికి సూచనగా ఉంటుంది. బండ అనేటువంటిది ఇప్పుడు బండ మీద ఉన్నారనుకోండి, బండ మీద ఉన్నటువంటి వాళ్ళకి కింద నీళ్ళ ప్రవాహం ఉన్న బండ మీద నిలబడేటప్పుడు ఏమైందంటే ఆ బండ మీద అలా ఉంటుంది స్థిరంగా, సంరక్షణ. సో సంరక్షణ, స్థిరపరచబడటము, ఇలాంటి పదాలన్నీ వస్తాయి. పాత నిబంధన గ్రంథంలో బండ అనే పదం ఇక్కడ వాడబడింది. ఆ బండ అనే పదం ఎక్కడున్నా కూడా దాదాపు మ్యాక్సిమం అది దేవునికే సాదృశ్యంగా చెప్పబడిన పదం అది. సో బండ మీద అంటే నా బండ నువ్వే, నేను మౌనంగా ఉండకుండా నేను మనవి చేస్తున్నాను అన్నాడు. ఆశ్రయదుర్గంగా నా బండగా ఉన్నావు అని అంటే ఆయన స్థిరమైన వాడు. బండ స్థిరంగా ఉంటుంది కదా, స్థిరమైన వాడు అని. తర్వాత బండ బలంగా ఉంటుంది, బలమైన వాడు అని. ఆ తర్వాత బండ మీద ఉన్న వాళ్ళకి కాపుదల, సంరక్షణ ఉంటుంది. మనకి బైబిల్లో క్రొత్త నిబంధనలో కూడా చదివినప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు గురించి, బండ మీద కట్టబడిన ఇల్లుని గురించి చెప్పి ఆ బండ మీద కట్టబడిన పునాది అనేది తుఫాన్లు గాలి వానలు వచ్చినా అది బలంగా ఉందని చెప్పారు కదా. సో అలాగా బలానికి గుర్తు, సంరక్షణకు గుర్తు, కాపుదలకు గుర్తు, స్థిరత్వానికి గుర్తు ఈ బండ. సో అందుకనే అలాంటి స్థిరమైన బలమైన కాపుదలనివ్వగలిగిన ఆ దేవుని దగ్గర నేను మౌనంగా ఉండకుండా నా మనవి నీకు చేస్తున్నానయ్యా, కాబట్టి నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు కూడా నాకు సమాధానమే. నువ్వు సైలెంట్గా ఉంటే నేనేమో మళ్ళీ ఇప్పుడు మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఎంత మొర పెట్టుకున్నా వాళ్ళు సైలెంట్గా ఉన్నారనుకోండి, ఎంత బాధపడతాం మనం. ఇంత అడుగుతున్నా కూడా కనీసం ఒక మాట అన్నా చెప్పట్లేదు అని. అందుకని ఈ భక్తుడు కూడా అంటున్నాడు, అయ్యా మరి నువ్వు మౌనంగా ఉండొద్దు, నా మనవి ఆలకించు, నేను దగ్గర మొర పెట్టుకుంటున్నా కాబట్టి నా మనవి నువ్వు ఆలకించు అని బ్రతిమలాడుకుంటున్నాడు. సో కాబట్టి మౌనంగా ఉండవద్దని దేవుని కోరుకున్నాడు. అంటే ఎందుకనంటే ఇతడు కూడా ఆ తర్వాతలైనా చెప్పాడు, నీవు మౌనంగా నుండి ఎడల నేను సమాధిలోనికి దిగువారు వల్ల. నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావంటే ఇక నేను సమాధిలోకి వెళ్ళిన వాళ్ళతో సమానం, ఇక నేను బ్రతుకుంటే ఏం ప్రయోజనం? నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు నాకు రెస్పాండ్ ఇవ్వనప్పుడు, నువ్వు నాకు సమాధానం ఇవ్వనప్పుడు ఇక నేను బ్రతుకుండి ఏం చేసినా అదంతా వ్యర్థమే నాకు, ఇక నేను పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళతో సమానం. అంటే దేవుని దగ్గర ఉన్న వాల్యూ ఏంటనేది అది గుర్తించాడు, అంతే కదా. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నా ఒక ప్రధానమైన ఇంట్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మాట్లాడలేదు అనుకోండి, ఆ సందర్భం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అలాగా ఇప్పుడు దేవుడే ముఖ్యం నా జీవితానికి అనుకున్నప్పుడు ఆ దేవుడే నాతో మాట్లాడలేదంటే ఇంకా నాకు ఎన్నుండి ఏముంటే ఏం ప్రయోజనం అండి? ఇక అదంతా నేను సమాధిలోనికి వెళ్ళిన వాళ్ళతో సమానం అయ్యా అని అంటున్నాడు. అంటే చచ్చిన వాళ్ళతో సమానం అని. నాకు నీకు సంబంధం, నాకు నువ్వు సమాధానం ఇవ్వకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే, మన ఇద్దరి మధ్య సంభాషణ ఉండకపోతే ఇక నాకు బ్రతుకుంటే ఏం ప్రయోజనం? చచ్చిన వాళ్ళతో సమానమే కదా అనేటువంటి ఆలోచన తనలోనికి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడు. కాబట్టి నేను అలా అవటానికి నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు నాకు సమాధానం ఇవ్వయ్యా అని దేవుడు మొరపెట్టుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి మొరపెట్టుకోవడంలో తప్పేమీ లేదు. మనం కూడా అయ్యా నువ్వు నాకు మౌనంగా ఉండొద్దు, నాకు జవాబు దయచే ప్రభా, నా ప్రార్థన నీ దగ్గర నేను హంబల్ రిక్వెస్ట్గా నీ దగ్గర మొరపెట్టుకుంటున్నా, ధైర్యంగా నీ దగ్గర ఏడుస్తున్నా, మొరపెట్టుకుంటున్నా, నాకు నువ్వు సమాధానం ఇవ్వాలి, జవాబు ఇవ్వాలి అని కోరుకోవాలి అని చెప్పి తర్వాత 2వ వచనంలో ఆ మొర గురించే చెప్తూ నా చేతులను ఎత్తినప్పుడు అన్నాడు, నీ పరిశుద్ధ ఆలయం ప్రకారం నా చేతులు ఎత్తిన. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధ ఇక దేవుని బిడ్డలు ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళి వారి చేతులు ఇలా ఎత్తి లిటరల్గా ప్రార్థన చేసేవాళ్ళు. వారి చేతులు ఎత్తి ప్రార్థన చేసేవారు. పాత నిబంధనలో మన దేవాలయానికి వెళ్ళినా లేకపోతే బయట ఎక్కడైనా ప్రార్థన చేసినా చేతులు ఎత్తి ప్రార్థన చేసేవారు. మన కృత నిబంధనలో కూడా 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది అనమాట. పురుషులైనటువంటి వారు పరిశుద్ధ చేతులు ఎత్తి మీరు ప్రార్థన చేయండి అని. అంటే చేతులు ఎత్తి ప్రార్థన, ఇప్పుడు అడిగేవాళ్ళు చేతులు కట్టుకొని అడగడు, ఇట్లా ధర్మం అని చేయి జాపుతాడు కదా. ఇప్పుడు మనం చేతులు ఎత్తి ఆయన దగ్గర మొరపెట్టుకోవడంలో అయ్యా నా ఖాళీ హస్తాలు నేను చూపిస్తున్నానని మనం దీని యొక్క అర్థం అనమాట.
చేతులు ఎత్తేస్తున్నాము అంటే అంటారు కదా, నా చేతులు ఎత్తేసానంటే నా వల్ల కాదు, నేనేం చేయలేను అని. అదే మనం నా చేతులు ఎత్తి ఆయన వైపు చూస్తే అదనమాట. నా దగ్గర అయితే ఏం లేదు, నేనైతే ఏం చేయలేను, నేను బలహీనుండే, కానీ అయ్యా నీ వైపు, నీ పరిశుద్ధాల వైపు, నీ దగ్గర చేతులు ఎత్తుతున్నాను. ఎందుకంటే నీ దగ్గర చేతులు చాపినప్పుడు ఆ చేతులను ఖాళీగా ఉంచు, నువ్వు దాంట్లో నింపుతావు, ఆ చేతులను నువ్వు నింపుతావు, నాకు తెలుసు అని భక్తుడుకున్న ఆలోచన అనమాట. అందుకే అంటున్నాడు, అయ్యా నా పరిశుద్ధ చేతులు, ఇగో నీ పరిశుద్ధాల వైపు నా చేతులు ఎత్తి విజ్ఞాపన ద్వారా చేస్తున్నాను కాబట్టి ఆలకించయ్యా అని ఈ మొదటి 2 వచనాల్లో ఈ విధమైన ప్రార్థన చేశాడు. ఇక తర్వాత 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం చూస్తే 3, 4, 5 వచనాల్లో కొందరు భక్తిహీనుల గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. భక్తిహీనులు ఉన్నారయ్యా, వీళ్ళు పాపం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు, వాళ్ళ హృదయంలో దుష్ట ఆలోచన ఉంది అని 3వ వచనంలో చెప్పి, వాళ్ళు ఏం చెప్తారంట, పైకి మాత్రం సంతోషంగా సమాధానంగానే మాట్లాడతారు పొరుగువారితో, కానీ వారి హృదయంలో దుష్ట ఆలోచన ఉంది అని చెప్పారు. అంటే ఇదేంటంటే కొంతమంది సమాజంలో మనుషులు ఉన్నారు, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, పనిచేస్తున్న స్థలంలో కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ దుష్టక్రియలు, వారి యొక్క వాళ్ళ ఇక్కడ హృదయాన్ని గురించి మాట్లాడే 3వ వచనంలో వాళ్ళ దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని ఉన్నారన్నారు. వాళ్ళ హృదయాలు అనేవి అలాంటివి ఉంటాయి, సమాజంలో ఉన్నారు. కానీ మనమైతే ఆ విధంగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అయ్యా అలాంటి వాళ్ళు అలా వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు సమాధానం వద్దు, వాళ్ళకు వద్దు, కానీ ఇక నేను 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 నీ దగ్గర మొరపెట్టుకుంటున్నానని డిఫరెంట్గా చెప్పుకొని వాళ్ళు ఎందుకు అలాగా యొక్క దుష్టాలోచన కలిగిన వారు కాబట్టి వాళ్ళ దుష్టక్రియలను బట్టి వాళ్ళకి ప్రతీకారం చెయ్యి అని 5వ వచనం, 4వ వచనంలో కూడా చెప్పాడు, వాళ్ళకి ప్రతీకారం చేయని. కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుని యొక్క కార్యాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. 5వ వచనంలో అదే చెప్పాడు. 5వ వచనంలో కారణం చెప్పాడు ఎందుకనేది. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కాబట్టి దేవుడు కూడా వాళ్ళని అందుకే అంటున్నాడు, వాళ్ళ ప్రార్థన ఆలకించదని భక్తుడు చెప్తున్నాడు. వాళ్ళు దేవుని ఇప్పటికీ ఈ విషయంలో ఒకవేళ మనం ఆ కేటగిరీలోకి వస్తున్నామే ఒకసారి ఆలోచన చేయాలండి. దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేశాడు కదా, ఎన్నోసార్లు ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం ఇచ్చాడు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా రక్షణ ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, మన కోసం సెలవులో చనిపోయాడు, మన కోసం ప్రాణమే పెట్టాడు, మనల్ని ఎంతగానో ఆదుకున్నాడు, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తే ఆలకించాడు, ఎన్నోసార్లు రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాడు, పిల్లల్ని కాపాడాడు, మనల్ని కాపాడాడు, పరీక్షలో సాయం చేశాడు, ఉద్యోగాల్లో సాయం చేశాడు. ఆయన హస్తకార్యాలు ఆలోచన చేయండి ఒకసారి, మన కోసం ఎన్ని కార్యాలు చేశాడు. కానీ మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే అవి అసలు ఏమి పట్టించుకోరు. కొంతమంది నిజంగా అదేంటో కానీ దేవుడు ఎంత మేలు చేసినా ఏం చేశాడు మాకు, ఏం చేయలేదు అంటారు. అలాంటి వాళ్ళు అనమాట. దుష్ట హృదయం అనే పదం అందుకే వాడాడు అక్కడ. ఈ దుష్ట హృదయం కలిగిన వారు దేవుని కార్యాలను లక్ష్య పెట్టి, ఒకవేళ మనం అలా ఉంటున్నామేమో, అలా ఉంటే దేవుని మేలు అనుభవిస్తూ కూడా, దేవుని చూస్తూ కూడా, మన జీవితంలో అన్ని చూస్తూ దేవుడు మన కోసం ఇంత చేశాడని మళ్ళీ దాన్ని మనం పట్టింపు లేని వారంగా ఉంటే కూడా పాపమే. మనం కూడా ఈ 3, 4, 5 వారి యొక్క ఆ దుష్టులు, భక్తిహీనుల యొక్క లిస్టులోకి వస్తాం. దేవుని కార్యాలను ఎప్పటికప్పుడు మనం తలపోసుకుంటూ ఉండాలండి. అందుకని అయ్యా దేవుడు నా కోసం ఇంత గొప్ప కార్యాలు చేశాడు కదా, నా కోసం రక్షణ ఇచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టడానికి కుమారుడినే పంపించేశాడు, నా కోసం తన కుమారుడే సిలువ వేయబడ్డాడు, చాలా థ్యాంక్స్ అయ్యా, నీ చేతి కార్యాలు నా జీవితంలో చూశానయ్యా, నీ శిలువ కార్యాలు, నీ చేతి కార్యాలు, నువ్వు మా కొరకు చేసిన కార్యాలు నా జీవితంలో అనుభవించాను అని మన హృదయం ఎప్పుడు అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడున్న వీళ్ళు భక్తిహీనులు, దుష్టులుగా ఉండి అలా జ్ఞాపకం చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి, అందుకనే ఒకవేళ వాళ్ళకి ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థన ఆలకించొద్దయ్యా అని భక్తులు చెప్పారు. అందుకని కొంతమంది ప్రార్థన ఆలకించడేమో దేవుడు అంటే, ఇదిగో దేవుడి పట్ల వాళ్ళ కృతజ్ఞతాభావం కలిగి ఉండరు. అందుకే మనం చెప్తా ఉంటాం, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ పెట్టించుకోండి, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కలిగి ఉండండి, లేకపోతే థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్. మన హృదయంలో ఎప్పటికప్పుడు దేవుడి పట్ల థ్యాంక్స్ గివింగ్ కలిగి ఉండాలి. అందుకని నెక్స్ట్ లెవెల్ నుంచి చూస్తే ఇక తర్వాత ఈ ప్రేయర్లో నుంచి ప్రైజ్లోకి వెళ్ళిపోయాడు, ప్రార్థనలో నుంచి స్తుతిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత వచనాల్లో చూస్తే మనకి 7వ వచనం నుంచి చూస్తే చూసారా, ఇందాక హృదయం గురించి మాట్లాడేటప్పుడు 3వ వచనంలో అదే హృదయం అని మాట్లాడారు. అక్కడ దుష్ట హృదయం, దుష్టాలోచన హృదయం అని, అది ఎవరిది? భక్తిహీనులది. కానీ ఇక్కడ భక్తుడు ఈయన హృదయం గురించి మాట్లాడాడు. నా హృదయము ఏం చేస్తున్నాడు? ఆయన ఏందో నమ్మకిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి, నాకు సహాయం కలిగింది కాబట్టి, అంటే నా ప్రేయర్కి నేను అడిగాను, నాకు హెల్ప్ చేశాడు కాబట్టి నా హృదయం
ప్రహర్షించుచున్నది. ఆ వర్డ్ ఎంత చక్కగా రాశారండి తెలుగులో. అంటే ఎంతో ఉత్సాహంగా, అబ్బా అడగగానే దేవుడు సహాయం చేశాడు, సంతోషంగా దాన్ని హ్యాపీగా మన హృదయాన్ని ఆ ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి ఆ యొక్క ముఖ కవళికలు కానివ్వండి, శరీరంలో మనకు వచ్చేటువంటి ఆ యొక్క ఉత్సాహం కానివ్వండి, మన మాటల ద్వారా బయటకు వచ్చే ఉత్సాహం కానివ్వండి, ఎందుకంటే గొప్ప మేలు దేవుడు చేశాడని. సో అందుకే నా హృదయం ప్రహర్షించుతున్న, ఇక్కడ 2 సార్లు ఈ 7వ వచనంలో నా హృదయం అని మాట్లాడాడు. ఎందుకంటే ఆయన హృదయము ఇంత మూడో వచనంలో చెప్పిన హృదయము డిఫరెన్స్ అనమాట. సో మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ 7వ వచనంలో ఉన్నటువంటి హృదయాలుగా ఉన్నాయా, ఈ 3వ వచనంలో ఉన్నటువంటి హృదయంగా ఉందా? ఎందుకంటే ప్రార్థనకు వచ్చినప్పుడు మన హృదయం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి హృదయం సంతోషించాలి, ప్రహర్షించాలి, దేవుని కొరకు ఆనందాన్ని వ్యక్తపరచాలి. అది మనం చేయాల్సినటువంటి పని అన్నమాట. అదైన తర్వాత 8, 9 వచనాలు వచ్చేసరికి ఆయన అప్పుడు దాకా 7వ వచనం దాకేమో తన పర్సనల్గా ఉన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఉంది. 8, 9 వచనాలకు వచ్చేసరికి చూడండి, ఇప్పుడు ప్లోరల్గా తన జనులను గురించి మాట్లాడాడు, జన సమూహం గురించి. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన 8వ వచనం, ఆయన తన అభిషేక్తునికి రక్షణ దుర్గము, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపురవై నిత్యము వారిని ఉద్ధరింపు. ఎలాంటి చక్కని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దాకా నానే ప్రార్థన చేసుకొని వ్యక్తిగతంగా, ప్లస్ ఇప్పుడు దేవుని ప్రజల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రజల కోసం కూడా, అయ్యా నువ్వు దేవుని ప్రజలకి కాపురవై ఉన్నావయ్యా అని, ఆ జనులను రక్షించయ్యా, నీ స్వాస్థ్యమయ్యా, కాబట్టి నువ్వు వాళ్ళకి కాపరిగా ఉండి, అంటే ఆయన అక్కర కొరకు ప్రార్థన చేసుకున్నాడు. అలాగే ఇశ్రాయేల్ జనులందరూ కూడా దేవుని స్వాస్థ్యం, వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. సో మనం చేసే ప్రార్థనలు కూడా మన కోసము ప్రార్థనలు చేసుకోవాలి. అలాగే మన సంఘ బిడ్డల కొరకు, వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు కూడా దేవుని స్వాస్థ్యం. వాళ్ళు అయ్యా నువ్వు కాపరిగా ఉండి వాళ్ళని నడిపించయ్యా అని. ఎందుకంటే కాపరిగా ఉండి వాళ్ళని ఆశీర్వదించమని అలా ప్రార్థన ఎందుకు అడుగుతున్నా అంటే, దేవా నీ కాపరి ఏం చేస్తాడంటే ప్రత్యేకంగా ఆయన అన్ని విధాలా చూసుకుంటాడు గొర్రెలను. కాబట్టి నువ్వు కాపరిగా ఉండు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, నీ స్వాధీనంలో వారిని, నీ ఆధీనంలో, నీ అధికారంలో వారిని నడిపించు నీ ప్రజలని అని చెప్పి, నీ కాపుదల కావాలి వారికి. అంటే కాపరి ప్రత్యేకంగా ప్రొటెక్షన్ ఇస్తాడు గొర్రెలకి. అంతేకాకుండా ప్రొవిజన్స్ కూడా, కావలసిన వస్తువులన్నింటినీ సరఫరా, కావలసిన ఆహారము, కావలసిన షెల్టరు, కావలసిన నీరు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. సో అయ్యా నువ్వు కాపరిగా ఉండి నీ ప్రజలను, అలాగే మనం కూడా ప్రజల కొరకు కావాల్సిన అవసరాల నిమిత్తం నువ్వు వాళ్ళకి ప్రొవైడ్ చేయ ప్రభా, నువ్వు వాళ్ళకి కాపుదల ఈ ప్రభా, నువ్వు వారిని నడిపించి ప్రభా అని అలాంటి ప్రార్థనలు చేయాలి. ఇలాంటి ప్రార్థనలు అంటే మన కోసం ఇంట్రెస్ట్గా ప్రార్థన చేసుకోవాలి. సంఘ బిడ్డల క్షేమం కొరకు, సంఘ బిడ్డల ఆత్మీయ ఎదుగుదల కొరకు, దేవుని కాపరత్వంలో ఉండాలని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ విధంగా ఈ 28వ కీర్తనలో చెప్పబడినట్లుగా మనం ఆ విధంగా మన దేవుడు ఆయన ఆశ్రయదుర్గంగా, ఆయన్ని స్థిరమైన దేవుడు కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మనకి ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే దేవుని పట్ల స్తుతి కూడా మనం వ్యక్తపరుస్తాం. హృదయాలు సంతోషంగా దేవుని స్తుతించేటట్లుగా మనం హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించినాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.